చెప్పండి. వెంకటేశ్వర్లు అండి. ఎంతకాలం అయింది టైలరింగ్ రంగంలోకి వచ్చి? 36 సంవత్సరాలు అండి. ముందుగా టైలర్స్ డే శుభాకాంక్షలు. ఫిబ్రవరి 20 అంటే టైలర్స్ డే గుర్తుకొస్తూ ఉంటుంది. ఎలా ఉంది ఉపాధి మార్గం? రెడీమేడ్ రంగం పర్లేదా, లేకపోతే రెడీమేడ్ రంగం ముందు బాగుందా, రెడీమేడ్ తర్వాత బాగుందా? తగ్గుతుంది. గవర్నమెంట్ మాకేమన్నా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ అయితే బాగుంటుందని ఆలోచన. అంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, కంటి చూపు అన్నీ ఇబ్బంది ఉంది కదా. నేను ఉపాధి లేదు, తగ్గుతుంది. మేము దీని మీద ఆధారపడ్డ వాళ్ళం. వేరే పని చేయాలంటే మాకు ఈ వయసు వచ్చినాక ఏం చేస్తాం ఇక. అదే ఎవరైనా ఒక రంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాలు సినిమాలలో వేరే రంగానికి మళ్ళాలంటే మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవాలి. 3-4 ఏళ్ల పని నేర్చుకోవాలి. కొంతమంది ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అని రియల్ ఎస్టేట్ అని పోతారు, బొక్క బోర్లు పడతారు. రియల్ ఎస్టేట్ అందరికీ వర్కౌట్ కాదులే. మార్నింగ్ చేసిన వాళ్ళకి అట్లా వీళ్ళకి అవ్వచ్చు, కానీ దానికి అదొక రకమైన ఫీల్డ్. ఏంది టైలరింగ్ వైపు రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? 36 ఇయర్స్ అట్లున్నది. బాగుంది, ఊపు ఉంది. రెడీమేడ్ లేదు కాబట్టి ఫీల్డ్లో బాగానే బతికినాం. కూర్చొని నీడ కూర్చొని పని చేసుకొని బతికిన వాళ్ళం మేమే. అప్పట్లో వడ్రంగి పని కన్నా మాదే బాగుండే. ఇప్పుడు వడ్రంగి పని బాగానే ఉంది. బాగానే ఉంది. ఇల్లు బాగా కడుతున్నారు, అపార్ట్మెంట్లు బాగా కడుతున్నారు. వాళ్ళకి గిట్టప్ అయ్యేది, అప్పుడు వాళ్ళకి తక్కువ, మీకు గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు రేట్లు పెరిగినా కూడా నిత్యావసర సరుకులు ధరలు పెరిగినా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే రెడీమేడ్ తక్కువలో వస్తున్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు క్లాత్ తేడా ఉండట్లేదు అండి. బ్రాండెడ్ అది మామూలే కదా. కానీ ఇంకా మంచి రేటు పెడితే అలానే బాగుంటాయి. మంచి రేటు పెడితే ఆ క్లాత్లు అక్కడనే మంచిగా దొరుకుతాయి. రెడీమేడ్ వాటిల్లో క్లాత్లు మంచిగా వస్తాయి. ఈ మిల్లోళ్ళు బయటికి తీయట్లేదు. మిల్లోళ్ళ కాడ డైరెక్ట్ రెడీమేడ్ దుస్తులు తయారు చేసే వాళ్ళు కొంటారు. మంచి మంచి క్లాత్లు అది బయట షాపులలో కూడా దొరుకుతలే. రెడీమేడ్లో దొరికిన క్లాత్ బయట షాపులలో విడి క్లాత్ దొరకట్లేదు. దానివల్ల దెబ్బ. అంటే పెట్టుబడిదారులు ఇందులోకి టైలరింగ్ రంగంలో కూడా డ్రెస్ క్లాత్స్ మోడర్న్ డ్రెస్సులు తయారు చేసి ఆ కంపెనీ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అన్ని బ్రాంచ్లలో. అందులో యూత్ ట్రెండ్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా. మనం ప్రొఫెషనల్గా ఉపాధి కోసం తయారు చేయించింది బట్టలు పేద 1000 లక్షల మీటర్లు వాడేకుంటారు. వాడేకొని బయటికి రాని అట్లా ఆ క్లాత్ రెడీమేడ్ షర్ట్ ఈ క్లాత్ ఉంది అనుకోండి, ఇది బయట దొరికితే తీసుకొని కుట్టించుకోవాలని ఉన్నది. కానీ ఈ క్లాత్ దొరకట్లేదు. పెట్టుబడిదారులు వాళ్ళే కుట్టేసుకొని వాళ్ళే రెడీమేడ్ రంగం నుంచి వాళ్ళే అక్కడ నుంచి పిల్లలకు ఆర్డర్ ఇచ్చి వాళ్ళే తీసుకొని వాళ్ళే కుట్టిస్తారు. అదే టెక్నిక్ పెట్టుబడిదారు సమాజం ఎట్లా ఆలోచిస్తారు. ఇంకా సార్ అప్పుడు స్టార్టింగ్లో ఎట్లా ఉన్నది జీవన విధానం, ఇప్పుడు ఎలా ఉంది? ఆ జీవన విధానం బాగుంది సార్. ఇప్పుడు ఖర్చులు తగ్గించుకున్నారా? మేము మళ్ళీ ఖర్చులు తగ్గించుకోవడం కాదు, వచ్చే డబ్బులలో కూడా మేము బయట ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేది. కొంచెం వెసులుబాటుగా ఉండేది. రేట్లు పెరిగినాయి. సంఘంలో పాల్గొనేది, మనం జనాలు చైతన్యం చేసే అలాంటి వాటిల్లో మేము పాల్గొని జనాలతో కలిసి ఉండేది ఊళ్ళల్లో. ఇప్పుడు మాకు సిటీకి వచ్చిన పని దొరుకుతుంది, కానీ ఖర్చులు కూడా అంత అవుతున్నాయి. ఇంటికి రాయలు, కిరాణా సరుకులు, సబ్బుల రేట్లు పెరిగినాయి, పప్పుల రేట్లు, ఉప్పుల రేట్లు అన్ని పెరిగినాయి కదా. మాకు తృప్తి లేదు, జనాలతో మాట్లాడినంత తృప్తి లేదు. ఊళ్ళలో పుట్టినాం, సిటీకి వచ్చినాం. జనాలకు మోటివేట్ చేసి వాళ్ళకి తెలియంది మేము చెప్పేది మాకు తెలియదు, వాళ్ళకా నేర్చుకునేది అట్లా ఉండేది అన్నట్టు గ్రామాలలో ఉంటే. ఇప్పుడు వీళ్ళంతా వేరే ఇక మేము వచ్చి కూర్చున్నాం అంటే కథం కాదు, కూర్చుంటేనే వెళ్తుంది అన్నట్టుగా కూర్చోవచ్చు. అప్పుడు కాసేపు అటు ఇటు పోయి వచ్చేది. ఎవరైనా ఆటలు ఆడతారని పిల్లలు ఎప్పుడైనా వెళ్ళండి. ఎప్పుడుండే జీవితంలో ఎప్పుడుండే టెన్షన్స్. పెద్ద గేమ్స్ ఏమైనా జరిగితే ఫోటో సెలవు పెట్టండి, చూడండి. దాన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చూడటం తప్పేం కాదు. టీచర్లు మంచి చెప్తారో చెప్పట్లేదు, మేము చూసి వచ్చేది. స్కూల్ కాడిపోయి అట్లా కూర్చుంటే మేము పోయామంటే అలా భయపడేది టీచర్లు. ఇప్పుడు ఆ స్కూల్లోనే విజిట్ చేసేవాళ్ళు కూడా లేదు కనీసం. అదే అట్లా తీరిక లేదు. యూత్ పిల్లగాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్నాయి కదా ఫాస్ట్ ఫుడ్, దాంట్లో వాళ్ళలో జాబ్ చేసుకుంటారు, వాళ్ళకు కూడా తీరికలేదు యూత్ పిల్లగాళ్ళకు. మొత్తం తరం మారుతుంది, తరం మారుతూ ఉంటే నిరంతరం మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక మా మంచి చెప్పేటోళ్ళు కూడా లేరు. మా తరం పోతే ఇంత ఇది ఎట్లుంటుంది అది ఎట్లుంటుంది చెప్పేటోళ్ళు. వాళ్ళు ఏంటి యువతరం ఏంది మీ తరాన్ని అంటుంటారు. నేను ఈ రంగంలో ఉన్నప్పుడు మీ తరం ఎథిక్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. ఈ తరానికి ఉన్నాయా లేవో తర్వాత జడ్జ్ చేద్దాం.
మీ తరం కంటే మా తరం యువతరానికి ఎక్కువ తెలుస్తుందని వాళ్ళ ఫీలింగ్ ఉంది. మీరేం మా తరం గ్రేట్ అని మీరు అంటున్నారు. ఈ మధ్య మేము బ్రిడ్జి లాగా యూట్యూబ్లలో చూసి తెలుసుకున్నది వేరు, అనుభవించి చెప్పేది వేరు సార్. అంటే అనుభవం ఎక్స్పీరియన్సెస్ కాస్ట్లీ స్కూల్ అంటాడు అరిస్టాటిల్ కూడా. అనుభవం ఖరీదైన పాఠశాల. యూట్యూబ్లలో అందరు కరెక్ట్ చెప్పరు కదా. అవును, ఎవడికి ఫేవర్ వాడు వాడి జీవితం అనుభవం నుంచి మటన్ చెప్తాడు. తింటే మంచిది అంటాడు, ఒక మటన్ తినొద్దు అంటాడు, చికెన్ తింటే మంచిది. అన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి యూత్ పిల్లగాలని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వాళ్ళకి కూడా క్లారిటీ లేదు, యూత్ కూడా ఏదంటే అది వెళ్ళిపోవటం, రోజు గడిచిందా లేదు. మంచిదా కాదా ఏదైనా అంటే ఎక్స్పీరియన్సెస్ కాస్ట్లీ. ఎక్స్పీరియన్స్ వేరు చెప్తే కరెక్ట్ అవుతుంది. అవునవును, పెద్దవాళ్ళు చెప్పేది ఎప్పుడైనా సామెతలే ఉన్నాయి కదా, పెద్దల మాట పెరగన్న మాట. యూట్యూబ్లలో ఒకటి కరెక్ట్ వాడు వ్యూస్ కోసం ఏదో ఒకటి చెప్తాడు. అవును, ఒకటి రాంగ్ చెప్తాడు, ఒకటి ఉప్పు రాంగ్ అంటే దాన్ని జనాన్ని రాంగ్ డైరెక్షన్ కూడా ఇస్తుంటారు. 10 లీటర్లు తాగాలంటాడు. 10 లీటర్లు తాగకూడదు లేదు, 10 లీటర్లు అక్కడ అవసరం. మన దూపు అయితే మనకు ఆ శరీరం అని చెప్తుంది, 4 గంటగా పోతుంది. మన శరీరం అని చెప్తే శరీరం చెప్పిన తాగితే చాలని ఒకళ్ళు అంటారు. అవును, 10 లీటర్లు కాదులే, 5 లీటర్లు, 5 లీటర్లు 2 నుంచి 5 మధ్య వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి తాగలేము. 5 లీటర్లు కూడా తాగలేము. అది ఎండాకాలం ఏమన్నా బాగా వర్క్ చేసేవాళ్ళు తాగలేము. మనం పని చేస్తాం అంటే 2-3 లీటర్లు అయితే కనీసం తాగాలి. కొంత డయాలిసిస్ పేషెంట్లు తీసేస్తే మిగతా అందరికి సంబంధించి. 10 లీటర్లు ఓకే, మీరు అన్నది కరెక్ట్. 5 లీటర్లు 10 లీటర్లు అనేది కాదులే, మీరు అన్నదే కరెక్ట్. ఒక ఆయన అటు చెప్తారు, ఒక ఆయన చెప్తారు. యూత్ అంతా నీళ్ళు ఎడ తాగుతున్నారు, మీరే తాగుతుంటారు. యూత్ నీళ్ళు తాగేటట్టుకుందా? వాడు 2 బీర్లు తాగినా 6 బీర్లు తాగినా పుట్టినరోజుకి అంటున్నారు. మీ జనరేషన్ ఒప్పుకోవాల్సిందే దాంట్లో. యూత్ నీళ్ళు అంట, అది కూడా నీళ్ళు అంటున్నారు. కాదు, బాడీలు మీద బాడీ ప్యూరిఫై చేసిద్దంట, వాళ్ళకి చెప్పినట్టు లేదు యూత్కి. సో ఎంతకాలం అవుతుంది సార్ ఈ రంగానికి వచ్చన్నారు? 38 అవుతుంది కదా. సో బండి అయితే ఇప్పుడు అట్లా నడుస్తుంది, అనుకున్న స్థాయిలో లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జాబులు చేస్తారు. ఓకే, సంతోషం. జాబులు చేస్తారు కాబట్టి మేము ఇక ఈ పోలేదు ప్రశాంతంగా. కొంత పిల్లలు మీ మీద డిపెండ్ కాబట్టి మా మీద ఆధారపడతారు. అదే మాకు ఎట్లా నడుతుంది ఇక. అదేలేండి. ఇంకా సార్ యూత్కి ఏమైనా మెసేజ్ ఇవ్వండి. టైలరింగ్ రంగం కాకుండా జనరల్గా యూత్కి జనరల్గా బయట సమాజంలో ఉన్న యూత్, మీ టైలరింగ్ డిపార్ట్మెంట్ అని కాకుండా మిగతా యూత్ యంగ్స్టర్స్ ఉన్నారు. ఇవాళ రేపు మందు తాగటం, పుట్టినరోజులని, పెళ్లి రోజులని, డ్రెస్ కొనుక్కున్నాని, పుట్టినరోజు వేడుకలు. నేను ఆ మధ్య రోడ్డున పోతుంటే, నేను ఊరు నుంచి వస్తూ నైట్ 11:30 అయింది. 11:30 అంటే బండి తీసి అక్కడ పోయేసరికి 12 అవుతుంది. బండ్లు అడ్డం పెట్టారు. అంటే 12 గంటల పుట్టినరోజు ఎంటర్ అవుతుంటేనే పుట్టినరోజు చేసుకోవాలంట. 12 గంటల 1 నిమిషాన్ని చేసుకోవాలట పెళ్ళి. అది సారీ పుట్టినరోజు బ్లాక్ చేస్తే నేను 12:30 దాకా సోయిలో ఉంటాయి కదా, తాగి ఉన్నారు వాళ్ళు. ఏమన్నా అంటే మీదకి వచ్చేలాగా వాడు. తర్వాత మనం ఏం చేస్తాం అనేది సెకండరీ. అది వాళ్ళు మీదకి అసలు ఏమైనా మాట్లాడితే అగ్రెసివ్గా మూడ్లో ఉన్నారు వాళ్ళు. అసలు రెగ్యులర్గా మామూలుగా ఉంటే వాళ్ళు అట్లా ఉండరు. తాగిన ఇదిలో ఒంట్లో ఇంకొక 2వ అపరిచితులు వస్తారు కదా. సరే యూత్కి ఏమైనా మెసేజ్ చెప్పండి సార్. వికృత చేష్టలు ఎక్కువ అవుతున్నాయి. జనరల్గా ఎట్లా జీవిస్తే మంచి మానవ జీవనం బాగుంటుందని భావిస్తున్నారు మీ జీవితం సార్? మంచి విషయాల మీద పోరాడాలి, జనాన్ని చైతన్యం చేయాలి. యూత్ ఒకప్పుడు యువజన సంఘాలు ఉన్నాయంటే ఇప్పుడు సంఘాలలో చేరదామనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. యువజన సంఘం చేసి సమాజం కోసం లేదు. ఎవడు పుట్టినరోజు ఉందా, పుట్టినరోజు నువ్వేం మంది ఇప్పిస్తావు, కేక్ ఎక్కడ కట్ చేద్దాం, 5,000 బిర్యానీ ఆడి తిందాం. ఈ పేరెంట్స్ని కూడా ఇబ్బంది చేస్తున్నారు. నాకు పేరెంట్స్ నుంచి కూడా కంప్లైంట్స్ అందునే ఉన్నాయి. నాన్న పట్టుబడతారు, వాడు కొద్దిగా వెసులుబాటు నోడైతే ఇస్తాడు. వెసులుబాటు లేకపోతే అమ్మ మీద ఇది చేస్తారు. అమ్మ కన్విన్స్ లేదు, ఇబ్బంది ఉంది అనుకున్నాను. ఎందుకనంటే సెంటిమెంట్కి అమ్మ కొడుకు కోసం దాచుకున్న డబ్బులు, పోగు డబ్బాలు అవన్నీ ఇచ్చేస్తున్నారు. వీళ్ళకే బాధ్యత రాహిత్యం అయితే కనపడుతుంది. అందరూ యూత్ అట్లా ఉన్నారనిలే కానీ కొంతమంది యూత్ ఆ పరిస్థితులు అయితే మనకు కనపడతా ఉంది. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టైలర్స్ డే శుభాకాంక్షలు. ఓకే సార్.